జోటిఫై టీవీ5 ఫస్ట్ హాఫ్ రివ్యూ కొంచెం బాధతో చెప్తున్నా ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఏమో గేమ్ చేంజింగ్ ఇయర్ అనుకున్నా గైస్ ఈ ఇయర్ మనకి మెయిన్గా రీజనల్ ఫిల్మ్స్కి. కానీ ఆ గేమ్ చేంజ్తోనే స్టార్ట్ అయ్యాం. ఆ గేమ్ ఏం చేంజ్ అవ్వలేదు. సో డిసప్పాయింట్మెంట్. ఇన్ఫ్యాక్ట్ నేను కొంచెం ప్లాన్ చేశా ఈ వీడియోకి. ఈ వీడియో కింగ్డమ్ మూవీ తర్వాత చేయాలని నా ప్లాన్. ఎందుకంటే నాకు బిలీఫ్ ఉంది కింగ్డమ్ మీద కొంచెం వర్కౌట్ అవుతుందని. కానీ డిలే అయింది. సో వీ హ్యావ్ టు డూ విత్ ద మూవీస్ వీ హ్యావ్. సో టాప్ 5 ఈ జనవరి టు జూన్ టాప్ 5 ముందు మళ్ళీ చెప్తున్నా ఐఎమ్ కొంచెం సాడ్ ఈ మన అవుట్పుట్ ఈ ఇయర్కి. ఏమో పాన్ ఇండియా సినిమాలో మనం టాప్లో ఉంటాం, ఐ అగ్రీ. కానీ రీజనల్ సినిమాల్లో స్ట్రగుల్ అవుతున్నాం. సో లెట్స్ ఫిక్స్ ఇట్ ఈ సెకండ్ హాఫ్లో. టాప్ 5 ఫస్ట్ హాఫ్ టీవీ5 మూవీస్ 5 స్పాట్లో హిట్ 3. ఏం చెప్తాం అసలు, నేను ఈ సినిమాకి మామూలు ఎక్స్పెక్టేషన్స్ కాదు. నేను అసలు 2 స్పాట్లు పెట్టుకున్నా ఈ ఇయర్కి. మా ఎప్పుడో వీడియో చేశా మోస్ట్ అంటిసిపేటెడ్ ఫిల్మ్స్ అని. చాలా డిసప్పాయింట్ చేసింది ఈ సినిమా. అది మెయిన్గా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, నాకు మొత్తం డిస్కనెక్ట్ ఈ సినిమా. ఎందుకు సెకండ్ హాఫ్లో ప్రాబ్లం అంటే ఐ లైక్ ది డైరెక్షన్. ముందు చెప్తా, ఈ కల్ట్ డార్క్ వెబ్ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. సరే ఆ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి డైరెక్షన్. సో తీసుకెళ్ళండి సజెస్ట్ గారు నా మైండ్లో. కానీ అసలు ఆ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది, అన్నెసెసరీగా ఒక వైలెంట్ ఫిల్మ్ లాగా అవుతుంది. అసలు లాస్ట్ 30 minutes మొత్తం ఊరికనే చంపుతారు నా ఫీలింగ్. అసలు నాకు ఒక క్యారెక్టర్కి ఎమోషనల్గా కనెక్ట్ లేదు, నా పర్సనల్ ఒపీనియన్. సో అసలు ఊరికనే ఇలా 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 నా ఫీలింగ్. సో సరే, ఈ సినిమా 5 స్పాట్లో ఉంది. అది మెయిన్గా నాని గారికే. ఆ వైలెన్స్ నాకు మళ్ళీ నచ్చింది, కానీ జస్ట్ వై, ఎందుకు? సో ఈ మాస్ క్యారెక్టర్ నాకు నచ్చింది. మీరు నాని గారు, మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడు. కానీ ఇలాంటి రోల్స్ చేయండి సార్. యూత్, మెయిన్గా యూత్కి ఇలాంటి రోల్స్ నచ్చుతుంది. అండ్ అంటే నేను నా ఫ్రెండ్తో అలా, సో వాళ్ళకి నచ్చింది మీ రోల్. సో ఐ థింక్ అర్జున్ సర్కార్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్స్ ఈ ఇయర్. సో ఇలాంటి రోల్స్ చేస్తే ఐ పట్ గుడ్ స్క్రిప్ట్ సెలెక్షన్ ఇన్ మై ఒపీనియన్. ఫస్ట్ పార్ట్లో శుభం కొంచెం కాంట్రవర్సల్ హిట్ 3 పైన పెట్టుకున్నా, కానీ నాకు నచ్చింది గైస్ ఈ సినిమా. కొంచెం మిక్స్డ్ రివ్యూస్ అనుకుంటా, కానీ ఐ లైక్ ఇట్. అసలు ఈ సినిమా డే ఆఫ్టర్ ఎగ్జామ్ ఉంది రిలీజ్ టైంలో. సో నేను ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వెళ్ళా. అది ఎందుకో యూత్ టాలెంట్ కొంచెం ఎంకరేజ్ చేయాలని నా ఫోకస్. సో ఐ లైక్ ఇట్. ఒక ఫన్ హారర్ కామెడీ. ఇప్పుడు రీసెంట్గా ఓం భీమ్ బుష్ ఆ సినిమా మొత్తం లాజికల్ సినిమా, అది ఓకేగా అనిపించిన. ఈ సినిమా నాకు ఇంకా నచ్చింది. అది ఎందుకో కొంచెం ఒక యాక్చువల్ స్టోరీ ఉంది. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓం భీమ్ బుష్, అది చెప్పారు నో లాజిక్ ఏమో. కానీ ఈ సినిమాలో ఒక స్టోరీ ఉంది, స్టోరీ బాగానే వెళ్తుంది. ఎక్కడ ప్రాబ్లం అంటే అది కొంచెం ల్యాగ్ అవుతుంది సినిమా. సో అది మేనేజ్ చేస్తే ఐ థింక్ ఇట్స్ అ గుడ్ వన్ టైమ్ వాచ్. జియో హాట్స్టార్ June 13th స్ట్రీమ్ అవుతుంది. 3 స్పాట్లో మ్యాడ్ 2 కొంచెం బాధ చెప్తున్నా, ఎందుకంటే ఈ సినిమా 1 స్పాట్లో ఉండాలి. ఎందుకంటే నాకు మ్యాడ్ 1 అంత ఇష్టం. అసలు జాతి రత్నాలు ఉంది కదా, నాకు మ్యాడ్ 1 ఇంకా హైలో ఉంది. అది ఈ సినిమా రీచ్ అవ్వలేదు, మ్యాడ్ 2 రీచ్ అవ్వలేదు. అది అంటే ఇప్పుడు కామెడీ బాగానే ఉంది ఈ సినిమాలో, క్యారెక్టర్స్ కెమిస్ట్రీ కూడా బాగానే ఉంటుంది. సో అంత బాగానే ఉంది, కానీ ఆ లెంగ్త్ మ్యాడ్ 1 అయితే టక అయిపోతుంది. పర్ఫెక్ట్ రన్ టైం అని నేను చెప్తాను ఒక కామెడీ మూవీకి. ఈ సినిమా కొంచెం ల్యాగ్ అయ్యి కొంచెం స్ట్రెచ్ అయ్యి, అంటే ఆడియన్స్కి ఫీల్ అవుతుంది ఏంటో ఇంకా అవ్వలేదండి. సో ఆ ఫీలింగ్తో కొంచెం మైనస్ పాయింట్స్. బట్ ఓవరాల్ ఐ రికమెండ్. ఇట్స్ నాట్ అప్ టు పార్ టు మ్యాడ్ 1, కానీ ఐ రికమెండ్ ఇట్. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. 2 స్పాట్లో కొంచెం ఆలోచించా, 3లో ఉండాలా లేకుంటే 2లో ఉండాలా, కానీ 2కి ఫిక్స్ అవుదాం. సంక్రాంతికి వస్తున్నాం. ఆ టైంలో, రిలీజ్ టైంలో ఏమో గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్తోనా లేకుంటే దాకు మహారాజ్ ఓకేగానా నాకు తెలియదు, కానీ ఈ ఫిల్మ్ అయితే మొత్తం హైజ్. నాకు అసలు నా రివ్యూ చూస్తే మొత్తం పాజిటివ్వే ఇచ్చా అనుకుంటా. సో ఈ ఫిల్మ్ అసలు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూసా ఈ వీడియోకి ముందు, చూద్దాంలా ఎలా ఏజ్ అయిందని. ఇట్స్ గుడ్, నాకు ఇంకా బాగానే అనిపించింది. అది మెయిన్గా ఫస్ట్ హాఫ్. సో నాకు ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది, మెయిన్గా బుల్రాజ్ క్యారెక్టర్తో. కానీ సెకండ్ హాఫ్తోనే అంటే కొంచెం ప్రాబ్లం. అది అనిల్ రావిపూడి గారు క్రింజ్ ఉంటుంది సెకండ్ హాఫ్లో. సో అది అంటే అంత క్రింజ్ కాదు. ఇప్పుడు రీసెంట్గా
F3 లేకుంటే మహేష్ బాబు గారి సినిమా పేరు మర్చిపోయా. ఆ సినిమాలు సెకండ్ హాఫ్‌లో ఒక సీరియస్ అంటే మెయిన్‌గా మహేష్ బాబు గారి సినిమాలో ఒక సీరియస్ స్టోరీ ఎక్కడికో కామెడీగా డ్రిఫ్ట్ అవుతుంది. క్రింజ్. F3 అయితే ఎండింగ్ అందరికి తెలుసు. సో, అంత బాలేదు ఈ సంక్రాంతికి వస్తున్నాంలో. సో, ఓకే. ఇట్స్ మేనేజబుల్. కొన్ని అనిల్ రావిపూడి క్రింజ్ మూమెంట్స్ ఉంటది. బట్ ఆఫ్టర్ థాట్ ఇట్స్ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అసలు మళ్ళీ ఫ్యామిలీతో చూసా. అందరికి నచ్చింది. సో, కానీ ఒక ప్రాబ్లమ్ 'బుల్‌రాజ్' క్యారెక్టర్ సెకండ్ హాఫ్‌లో పెడితే ఇంకా కొంచెం అసలు 1లో ఉండొచ్చు. కానీ యూజ్ చేయలేదు. సో, దట్స్ ఇట్. ఇంకా 1 స్పాట్‌లో ఇది అందరికీ యునానిమస్ అనుకుంటా 'కోర్ట్'. ఈ సినిమా చెప్తున్నాను కదా! నేనైతే పర్సనల్‌గా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అసలు నేను ట్రైలర్ చూపించా ఫ్రెండ్స్‌కి. "అరే! వెళ్దాం రా, వెళ్దాం కొంచెం బానే ఉంది." వారు వస్తున్న "ఎళ్ళరా నువ్వే పో, చెప్పు ఎలా ఉందని." నాకైతే చాలా బాగా నచ్చింది సినిమా. ఈ సినిమా మెయిన్‌గా 'నాని' గారి ఛాలెంజ్‌తోనే ఎళ్ళా. చెప్పాను కదా! ఆ టైంలో హిట్ 3 ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా లేదు. సో, సరే చూద్దాం ఛాలెంజ్ సీరియస్‌గా తీసుకొని ఎళ్ళా, కూర్చున్నా, చూసా. ఐ లైక్డ్ ఇట్. అది మెయిన్‌గా క్యారెక్టర్స్‌కి కొంచెం కనెక్ట్ అయ్యా. మెయిన్‌గా ఆ మేల్ ప్రొటాగనిస్ట్ పేరు మర్చిపోయా. సారీ. 'ప్రియదర్శి' గారు కాదు కానీ ఆ మేల్ ప్రొటాగనిస్ట్ ఐ లైక్డ్ హిస్ క్యారెక్టర్. కొంచెం ఫీల్ అయ్యి ఒరేయ్! ఇంత బాధనా? సో, ఆ ఫీల్ అయ్యి చూద్దాం. ఐ లైక్డ్ కోర్ట్ డ్రామాస్. సో, ఈ సినిమా ప్రాపర్ కోర్ట్ డ్రామా. ఐ లైక్డ్ ఇట్. కొంచెం సస్పెన్స్‌ఫుల్‌గా కూడా తీసుకెళ్లారు. సో, ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే యెస్. నాకు కొంచెం పర్సనల్‌గా ఆ లవ్ స్టోరీ చాలా కొంచెం డ్రాగ్ చేశారు. సో, కొంచెం బోర్ కొట్టని ఆ సీన్స్‌లో. బట్ అదర్ దెన్ దట్ ఐ థింక్ ఇట్స్ వెరీ గుడ్ ఫిల్మ్. And I strongly recommend it. It's on Netflix. So, I'll చూడండి. So, that's it guys. మన టాప్ 5 so far ఈ ఇయర్‌లో TFI మూవీస్. 1 కోర్ట్, 2 సంక్రాంతికి వస్తున్నాం, 3 మ్యాడ్ 2, 4 శుభం, ఇంకా 5 హిట్ 3. సో, నేనేమైనా కొన్ని సినిమాలు చూడలేదు ఇంకా. సో, సింగిల్, కలియుగం, ఈ హ్యాండ్ రైటింగ్. ప్రియదర్శి ఇంకా ఒక మూవీ తీసుకున్నారు. ఎస్‌జే అని పెట్టుకున్న పేరు మర్చిపోయా. 'దిల్ రూబా' ఇంకా 'మజాకా' ఆ సినిమాలు నేను ఇంకా చూడలేదు. సో, మీరు చెప్పండి కామెంట్స్‌లో కూడా ఈ సినిమా ఉండాలి లిస్ట్‌లో. సో, చూసి డిస్కస్ చేస్తా. సో, దట్స్ ఇట్ గైస్. లేకుంటే ఏమైనా ఫిల్మ్ మిస్ అయిందంటే చెప్పండి కామెంట్స్‌లో డిస్కస్ చేద్దాం. లేకుంటే నువ్వు తప్పురా హిట్ 3 1లో ఉండాలి. కోర్ట్ ఏంటి? చెప్పండి కామెంట్స్‌లో డిస్కస్ చేద్దాం. సో, థ్యాంక్ యూ గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకా హరిహర విక్రమలు ఏం చేద్దాం. కానీ ఓజీ అయిపోయింది. సో, అది హ్యాపీనెస్ మనకి. సో, that's it guys. మళ్ళీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ గైస్. ఈరోజు సండే కదా, ట్యూస్డే వీడియోతో వస్తా. థ్యాంక్ యూ గైస్. బాయ్.